హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో 46acres.com వాళ్ళు పరిచయం చేస్తున్నారు వరల్డ్ లోనే ఫస్ట్ లార్జెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. మరి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, కస్టమర్స్ కి ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు మార్కెటింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సంతోష్ కుమార్ గారు. ఎస్, సెల్ఫ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటే ఈ పేరు మీరు నాకు చెప్పగానే వావ్ ఎంత అంటే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్ గా మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో సెల్ఫ్ సస్టైనబుల్ అంటే ఏంటంటే ఇది ఫ్యూచర్ రియల్ అనమాట. అంటే ప్రస్తుతం ఏదైతే మనం గేటెడ్ కమ్యూనిటీలో ఎంజాయ్ చేస్తున్న స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్క్స్ ఎలా ఉంటాయో ఈ సెల్ఫ్ సస్టైనబుల్లో మన సొసైటీకి కావాల్సిన ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఫుడ్ అండ్ ఫ్రెష్ క్లీన్ ఎనర్జీ ఎవ్రీథింగ్ మన కమ్యూనిటీలో తయారవుతుంది అనమాట. ఆర్గానిక్ అంటే మనం సొసైటీకి ఎట్లయితే క్లబ్ హౌస్ ఉంటుందో ఈ సెల్ఫ్ సస్టైనబుల్ సొసైటీకి 200 acres ఫార్మ్ ల్యాండ్ ఉంటుంది. సో ఈ ఫార్మ్ ల్యాండ్ సొసైటీ మెయింటైన్ చేసి ఎవ్రీడే మార్నింగ్ ఆర్గానిక్ మిల్క్, ఆర్గానిక్ వెజిటబుల్స్, ఆర్గానిక్ చికెన్, ఆర్గానిక్ ఫిష్, ఆర్గానిక్ ఎగ్స్ ఇలాంటి ఒక ఆర్గానిక్ మెథడ్లో మనం స్వయంగా మన సొసైటీ వాళ్ళే ప్రొడ్యూస్ చేసిన ఫుడ్ని మనం ఎవ్రీడే సొసైటీకి అందిస్తాం. ఆర్గానిక్ వెజ్, నాన్ వెజ్ కూడా ఆర్గానిక్. అవును. పవర్ కూడా బయట నుంచి రాదు. ఈ సొసైటీకి కావాల్సిన పవర్ మొత్తం ఇక్కడే జనరేట్ అవుతుంది. దాంతోపాటు విండ్ పవర్స్ ఉంటాయి. మ్యాక్స్ ప్రతి ఇంటిపై 95% పవర్ జనరేట్ అయ్యే సోలార్ ప్యానల్స్ ఉంటాయి. అంటే సొసైటీకి కావాల్సిన పవర్ కూడా అక్కడే వస్తుంది. మనం వర్షం నీళ్ళనే మనము కెనాల్స్, చెక్ డ్యామ్స్, చెరువులు నింపి వాటిని ప్రాసెస్ చేసి ఇస్తాం అనమాట. దీనికోసం కూడా బయట నుంచి మనం డిపెండ్ అవసరం లేదు. అండ్ మీరు 25 to 30% మాత్రమే కన్స్ట్రక్ట్ చేస్తాం అంటున్నారు కదా, అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ లో చాలా లిమిటెడ్ అనమాట. అంటే ఒకసారి మిస్ అయిపోతే మళ్ళీ ఇంకా ఫ్యూచర్ లో దొరకదని చెప్పాలి. అవకాశం లేదు. ఫ్రీ లాంచ్ ఆఫర్ అన్నారు కదా, సో మరి దాని బెనిఫిట్స్ ఏంటి అసలు? సో జనరల్గా ఏంటంటే మన సైట్ లాంచ్ చేస్తున్న ఏరియాలో 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతున్నారు DDCP లేఅవుట్లో. అదేంటంటే మనం 100 ఎకరాలు లేఅవుట్ వేస్తే 100 ఎకరాలు ప్లాటింగ్ చేస్తారు. సో మన దాంట్లో చెప్పుకున్నట్టు 100 ఎకరాలు లేఅవుట్ వేస్తే మనం 25-30% లేఅవుట్ ఇస్తాము. మిగతాదంతా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ అమ్యూనిటీ ఇస్తామని చెప్పాను కదా. దీంట్లో ప్రైస్ ఆబ్వియస్ ఎక్కువ ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే మనం ప్రైస్ డిసైడ్ చేయలేదు. బట్ ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా మనం కొంత భూమి ఇంకా రైతుల నుంచి మనం ఎక్వైర్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లో మనం ఒక యూనిట్కి 96 lakhs రూపీస్ కోట్ చేస్తున్నాము. 96 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కస్టమర్ కి సెక్యూరిటీ కింద ఒక 1 acre ల్యాండ్ మనం రిజిస్టర్ చేసి అతన్ని మనం రైతుగా భావించి అతని నుంచి భూమి మనం డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకుంటున్నాం. సో ఎగ్జిస్టింగ్ రైతు నుంచి మనం ఇన్వెస్టర్ని రైతులాగా మార్చి మనం ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ చేసి అతనికి విత్ హద్దులతో ఒక 1 acre ల్యాండ్ మనం అమ్ముతున్నాము. అతనికి ధరణి పాస్బుక్ వస్తుంది. దాన్ని మనం MOE తీసుకొని డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాగా మనం లేఅవుట్ డెవలప్ చేసినాక ఇట్స్ టేక్ 1.5 year టైం పడుతుంది. అప్పుడు మనం డెవలప్ చేసిన లేఅవుట్లో 1400 గజాలు ల్యాండ్ ఇస్తాం అనమాట. 1000 square yards మనం విల్లా ప్లాట్, 400 square yards ఏమో అగ్రికల్చర్ ప్లాట్ ఇస్తాం, ఫార్మ్ ల్యాండ్ ప్లాట్. లేదు నాకు అంత దూరం వెళ్ళి నేను ఉండలేను అనుకునే వాళ్ళకి మనం మనీ ఇస్తున్నాము. మనీ ఎట్లా అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ 1.5 yearలో 150%, 2.5 yearsలో డబుల్ అమౌంట్తో మనం బైబ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తున్నాము. సో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్కి ఆ ఏరియా నచ్చకపోవచ్చు, లేదా ఈ సెల్ఫ్ సస్టైనబుల్ విల్లా కాన్సెప్ట్ అర్థమయ్యే నచ్చకపోవచ్చు. సిటీ వదిలిపెట్టి ఉండను అనుకునే వాళ్ళకు మనం ఇన్వెస్టర్ డబుల్ చేసుకునే కాన్సెప్ట్ ఇస్తున్నాం. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, ఇన్వెస్టర్స్కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. నేచర్ లవర్స్ లేదా ఈ కాంక్రీట్ జంగల్లో ఉండి ఫెడప్ అయిపోయిన వాళ్ళు, వర్క్ ఫ్రమ్ చేసుకునే వాళ్ళు, ఫిలిం స్టార్స్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు, ఇంటి దగ్గర నుండి వ్యవహారాలు నడిపించుకునే కెపాబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో నేచర్ కనెక్ట్ అయ్యే విధంగా, అంటే ఇంట్లోకి వెళ్తే హైఫై స్మార్ట్ విల్లా ఉంటుంది హైఫై టెక్నాలజీతో, ఇంట్లో నుంచి బయటకు వస్తే నేచర్ కనెక్ట్ అయ్యే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ కస్టమర్ కి బుకింగ్ ప్రాసెస్ అనేది ఇలాంటి ప్రాజెక్ట్ లో చాలా ఇంపార్టెంట్. సో కస్టమర్ ఈ ప్రాజెక్ట్ యొక్క దాంట్లో బుక్ చేసుకోవాలంటే ఆ ప్రాసెస్ ఏంటి అసలు? సో జనరల్ గా అయితే మనం 5 lakhs బుకింగ్ అమౌంట్ తీసుకుంటున్నాము. అక్కడ నుంచి మనకు 30 days to 45 days టైం ఇస్తాము, డిపెండ్స్ అపాన్ పేమెంట్ కండిషన్స్. సో వాళ్ళకి మనం స్టేట్ అవే అగ్రిమెంట్ MOE తీసుకొని కస్టమర్కి మనం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఫస్ట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ కింద 1 acre ల్యాండ్ ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాన్ని మనం డెవలప్మెంట్ తీసుకొని డెవలప్మెంట్ అయిన తర్వాత మనము ఏదైనా కస్టమర్కి ల్యాండ్ కానీ, ల్యాండ్ వద్దంటే మనకు డబ్బులు కానీ, 2 విధాలు ఏదో ఒక ఆప్షన్ ఇస్తున్నాము. ఒకవేళ విల్లాకి వెళ్తా అంటే విల్లా కూడా వెళ్ళచ్చు, అప్రూవల్ వచ్చిన తర్వాత విల్లా కూడా మేము కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాం. అంటే ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా లొకేట్ అయి ఉంది? సో మన హైదరాబాద్ మ్యాప్ మనం చూస్తే ఇప్పుడు మన హైదరాబాద్లో మనకు 4 వైపులు ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో. మనకు వెస్ట్ సైడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది, ఎందుకంటే మనకు హైటెక్ సిటీ గచ్చిబౌలి అంతా వెస్ట్ సైడ్ ఉంది. ఈ వెస్ట్ సైడ్ ఉన్న రోడ్ ముంబై హైవే, ఈ ముంబై హైవేకి ప్యారల్ గా రైల్వే ట్రాక్ కూడా ఉంది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో
ఇటు హైటెక్ సిటీకి రెండు వైపు డెవలప్ అయింది అనుకున్నప్పుడు గచ్చిబౌలికి ఒకవైపు సిటీ ఉంది, ఇంకో వైపు మనకు ముంబై హైవే వైపు టిల్ జహీరాబాద్ వరకు ఉన్న డెవలప్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ రోడ్లో మనకు కొత్తగా వచ్చే త్రిబులార్ దగ్గర కంకోల్ టోల్ గేట్ దగ్గర మన ప్రాజెక్ట్ ఉంది. మెయిన్ రోడ్ కానుకొని మనకు 2 phases లో ఉన్న ప్రాజెక్ట్లో ఒకటేమో డిటిసిపి లేఅవుట్, ఇంకొకటి ఏమో మనకు ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ అనమాట. సో దీంట్లో మనం ఈ సెల్ఫ్ సస్టైనబుల్ విల్లాస్ మాత్రం లిమిటెడ్ యూనిట్స్ మనం ఆఫర్ చేస్తున్నాము. అది ఇంకా మనం ప్రైస్ డిసైడ్ చేయలేదు. సో ప్రెసెంట్ ఏంటంటే ప్రీ లాంచ్ ఆఫర్ లో ఇన్వెస్టర్ కాన్సెప్ట్ లాగా లాంచ్ చేస్తున్నాం. దాని వివరాలు మనం ముందు తెలుసుకుందాం. అండ్ ఇస్కాన్ టెంపుల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, అది అలాంటి పెద్ద ఆర్గనైజేషన్ మీ ప్రాజెక్ట్ లో ఉండడం అనేది నిజంగా చాలా మెచ్చుకోదగ్గ విషయం అనమాట. సో అసలు ఇస్కాన్ టెంపుల్ అనే థాట్ ఎందుకు వచ్చింది? సో జనరల్ ఏంటంటే మన సైట్ పెద్ద సైట్ కాబట్టి మన సైట్ దగ్గరలో ఒక 54 acres ల్యాండ్ మనం మన కంపెనీ నుంచి ఇస్కాన్ కంపెనీ డొనేట్ జరిగింది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక అతిపెద్ద ప్రపంచంలో ఒక పెద్ద టెంపుల్ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు టెంపుల్తో పాటు అక్షయ పాత్ర, తర్వాత గోశాల, వేద పాఠశాల అండ్ రిటైర్మెంట్ హోమ్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒక పెద్ద పర్యాటక ప్రాంతంగా మారి వాళ్ళు ఏ యాక్టివిటీ చేసినా త్రూ అవుట్ ది వరల్డ్ చాలామంది ఇస్కాన్ డివోటీస్ రావడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకు ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది. అట్ ద సేమ్ ఇన్వెస్టర్స్ లో మంచి రిటర్న్స్ వస్తుంది. ఫర్దర్ గా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కస్టమర్. అండ్ మంచి ఆధ్యాత్మిక సెంటర్ లో మనకు మంచి డివోషనల్ గా ఉంటుంది అక్కడ అట్మాస్ఫియర్ అంతా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ కుమార్ గారు, మీ ప్రాజెక్ట్ గురించి చాలా డీటెయిల్ గా మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి, పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.